మన వాక్య ధ్యానాంశం ఏమిటి? త్రిత్వము, రైట్? ట్రినిటీ, రైట్? సో గడిచిన కొన్ని మాసములుగా ఈ టాపిక్ మీ మధ్యకి తేవాలని నేను ఎంతో ఆలోచించేస్తున్నాను, కానీ ఒక రకమైన భయం కావచ్చు, ఒక చిన్న టెన్షన్ ఎక్కడో, రైట్? ఆ చిన్న టెన్షన్, రైట్? సో ఎన్నో 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 అద్భుతమైన ఆత్మీయ సంగతులు నేను నేర్చుకునేలా చేసింది. చదువుతూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాయి దానిలో దాగినటువంటి అంశాలు. కానీ కొన్ని అంశాలు మీ మధ్య తేవాలని ఆశపడుతుంటున్నాను. ఎందుకు ఈ సమయంలో త్రిత్వం గురించి నేర్చుకుంటున్నాం అంటే, గడిచిన కొన్ని మాసములుగా సంఘ సిద్ధాంతం ఏమై ఉంటున్నది త్రిత్వం మీద అన్నది నేను సంఘంలో ప్రకటించాలని ఆశపడుతున్నాను, కానీ సమయం కుదరలేదు. దేవుడి కృపను బట్టి ఈ దినమున దేవుడు ఆ కృప చూపించాడు. అంతేకాదు, కానీ రెండో రీజన్ ఏంటంటే, నేటి సంఘములో అనగా సార్వత్రిక సంఘములో రకరకాల సిద్ధాంతాలతో, రకరకాలైనటువంటి బోధనతో సంఘంలోని విశ్వాసులను కన్ఫ్యూజన్ లేకి నెట్టివేస్తూ రకరకాల బోధలు సంఘాల్లోనికి వచ్చేసాయి. సోషల్ నెట్వర్కింగ్ లో ఈ టాపిక్ క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో ఒక ట్రెండ్ అయింది, రైట్? సో ఐ థాట్, ఓకే, దిస్ ఇస్ ద రైట్ టైం అని నేను ఈ టాపిక్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. గమనించండి, స్టోరీలు, ఉపమానాలు, కథలు ఇలాంటివి ఉండవు. థియరిటికల్ గా ఉంటుంది, టీచింగ్ లాగా ఉంటుంది. ఓపికతో వినాలి, ఓపికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే, నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి దేవుడో, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరై ఉన్నారో, ఏమై ఉన్నాడో మనకు అర్థం కాకపోతే మన ఆరాధనకు, మన ప్రార్థనకు, మన విశ్వాసానికి అర్థమే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా విందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుని గురించి బైబిల్ ఏమంటుందో చూద్దాం. మొదటిగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గుడాంశ అంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా? దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును చూసి పశువుల పాకలో పడుకోబెట్టినటువంటి యేసుక్రీస్తు, శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు అని అంతవరకే మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి చాలాసార్లు, చాలా మంది జీవితాల్లో. కానీ దేవుడు అంటే హీస్ ఇన్ఫైనైట్, ఆయన అనంతుడై ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనంతుడు. బైబిల్ అంటుంది, ఆయనను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా? ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో 147 వచనం. కీర్తనలో 147 వచనం చదవండి. కీర్తనలో 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునికి ఏమి లేదు. మొదటేమో ఆయనను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా అని ప్రశ్న వేస్తుంది బైబిల్. రెండోది అంటున్నాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు అన్నాడు. మూడో మాట ఈసారి యెషయా భక్తులతో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో ఏం రాస్తున్నారు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీవు వినలేదా? సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం అంది బైబిల్. దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానము ఎవరికి కలగదు అంది బైబిల్. ఆయన జ్ఞానమునకు మితి లేదంది బైబిల్. మొబైల్ ఫోన్ కొన్నారు, 1 GB ఫోన్ కొన్నారు. మెమరీ ఎంత ఉందంటే 1 GB ఉంది. ఎంత డేటా స్టోర్ చేయగలుగుతాము? 1 GB ఫోన్ కొనుక్కుంటే 1 GB లోపే స్టోర్ చేయగలుగుతాం. ఒకవేళ 100 GB ఉందనుకోండి, ఆ ఫోన్లో పడుతుందా? పడతదా? పట్టదు. ఒకవేళ 1 lakh GB ఉంటే పట్టదు. బైబిల్ చెప్తుంది అదే. మన జ్ఞానం 1 GB. మన జ్ఞానం చిన్న జ్ఞానం. దానికి పరిమితి ఉంది, దానికి అవధులు ఉన్నాయి, దానికి బౌండరీస్ ఉన్నాయి. కానీ ఆయన జ్ఞానానికి మితి లేదు అంది బైబిల్.
ఆ జ్ఞానాన్ని అర్థము చేసుకున్నట్టు అసాధ్యం అది బైబిల్. మరి ఎందుకు బ్రదర్ ఈ టాపిక్? బ్రతుకంతా ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆ జ్ఞానము కనీసం 0.01% అయినా నేర్చుకోగలుగుతాం. బహుశా అంతా నేర్చుకుంటే 0.0001% నేర్చుకోగలుగుతాం మేము. అందుకు ఈ ధ్యానాంశం గమనించాలి. ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా దేవుని గురించి. దేవుని గురించి మనుషులు రకరకాలుగా రాసేసుకుంటున్నారు, రకరకాలుగా అనేసుకుంటున్నారు, రకరకాలైనటువంటి విశ్వాసాల్లోకి వెళ్ళిపోతుంటున్నారు. మరి ఆ దేవుని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుని ఎవరు చెప్పలేదు, ఎవరు చూడలేదు, ఆయనను ఎవరు కలవలేదు, ఆయనతో కలిసి ఎవరు వెనక్కి రాలేదు. ఇప్పుడు దేవుని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడే చెప్పాలి. ఎందుకు బైబిల్ ప్రత్యేకమైనది? ఈ లోకంలో అన్ని గ్రంథాల మధ్యన బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పిలువబడుతుంది? ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఆ దేవుడు, ఆ సృష్టికర్తల గురించి ఆయన ఎటువంటి వాడో చెప్పింది బైబిల్. అందుకే బైబిల్ గురించి చెప్పబడిన మాట, ఇందులో రాయబడిన సంగతులు మనుషుల ఇచ్చ నుంచి కలగలేదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు అని వీళ్ళు చెప్పింది. ఆయనే తన భక్తుల ద్వారా వారిలో ఉండి రాయించాడు. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అయితే ఆ దేవుని గురించిన సంగతులు కొన్నేనా మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆ దేవుడు రాసినటువంటి కొన్ని సంగతులను, ఆయన గురించి తనను తాను ఏ విధముగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఉన్నటువంటి సంగతులు బైబిల్లో ఉంటే, ఆ సంగతులను చదివిన సంఘం ఏం చేసిందయ్యా అంటే, ఒక మూల కొంచెం మాత్రమే చదివి ఒక సిద్ధాంతం, ఇంకో మూల ఒకటి చదివి ఇంకో సిద్ధాంతం, మధ్యలో ఒక వాక్యము చదివి ఇంకో సిద్ధాంతం, ఇలా రకరకాల సిద్ధాంతాలు సంఘాల్లోనికి వచ్చాయి. అలా వచ్చిన కొన్ని సిద్ధాంతాలను మీకు జ్ఞాపకం చేస్తారు. అలా వచ్చినటువంటి మొట్టమొదటి సిద్ధాంతం ఏంటయ్యా అంటే మోడలిజం, వన్నెస్. మోడలిజం ఏంటయ్యా? ఈ మోడలిజం అంటే వీరి విశ్వాసం ఏంటంటే సంఘమే, విశ్వాసులే, దేవుని నమ్మినటువంటి వారే. వీరి విశ్వాసం ఏంటంటే దేవుడు ఒకడే కానీ ఆ ఒకడు కొన్నిసార్లు తండ్రిగా ప్రత్యక్షమయ్యాడు, కొన్నిసార్లు కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడుగా ప్రత్యక్షమయ్యాడు అని చెబుతారు. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఆ సిద్ధాంతం ఏంటంటే దేవుడు త్రిపాత్రాభినయం చేశాడు. ఏం చేశాడు? త్రిపాత్రాభినయం చేశాడు. మన భాష చెప్పాలంటే వారి సిద్ధాంతం. మా దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒకే చోట కనిపిస్తారు కదా, అలాంటి బైబిల్లో వచనాలు చాలా ఉన్నాయి కదా అని అడిగామనుకోండి, ఏమోనండి మాకు తెలియదు అంటారు. ఏమోనండి, ఆ సిద్ధాంతము తప్పుడు సిద్ధాంతం. ఇది క్రీస్తు శకము 3వ శతాబ్దంలో సెబాలియస్ అనేటటువంటి ఆయన ప్రతిపాదించి ప్రకటించడం మన చరిత్రలో చూస్తాం. రెండో సిద్ధాంతం ట్రైథిజం. ఇదేంటయ్యా అంటే దేవుళ్ళు ముగ్గురు చేసేశారు. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు చేసేశారు. వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవంలో ఆయన ఏకదేవుడై ఉంటే పాలిథిజం వైపు నడిపించేశారు, బహుదేవతారాధన నడిపించేశారు స్వర్గాన్ని. ఇది క్రీస్తు శకము 6వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాలు సంఘాల్లోనికి వచ్చాయి. మూడోది అతి ముఖ్యమైనది, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏరియనిజం. ఏంటయ్యా ఏరియనిజం అంటే? ఏరియస్ అనేటువంటి ఒక ఆయన ఈ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. ఏంటయ్యా ఈ సిద్ధాంతం అంటే, యేసు క్రీస్తు నిత్యత్వము కలిగిన వాడు కాదు, ఆయన తండ్రి చేత సృష్టింపబడినటువంటి వాడు, ఆయన నిత్యుడు కాదు. మొదట యేసు క్రీస్తును కలుగజేశాడు, తర్వాత పరిశుద్ధాత్మను కలుగజేశాడు, తర్వాత మనం వచ్చాం. యేసుక్రీస్తు నిత్యుడు కాదు అని ఏరియస్ అనేటువంటి ఆయన ప్రతిపాదించి క్రీస్తు శకము ఆ 3-4 శతాబ్దాలలో ఎంతో విరివిగా ఈ బోధ సంఘంలోనికి వచ్చింది. సంఘంలోనికి వస్తూనే అప్పటికి రాజైనటువంటి ఎంపరర్ గా ఉన్నటువంటి కాన్స్టంటైన్ అనేటువంటి ఆయన క్రైస్తవుడిగా మారిపోయి ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఆ బోధ విని ఈయన కోపం వచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్లు అందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి నైసియా అన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ పట్టణం పేరు నైసియా. క్రీస్తు శకము 325వ సంవత్సరంలో ఆ నైసియాలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్లు అందరూ వచ్చి కూర్చుంటే ఈ కాన్స్టంటైన్ వారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే యేసుక్రీస్తు నిత్యుడు కాదా? ఈ నైసియా సభ
అందరూ కూర్చొని తీర్మానించింది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు నిత్యుడు, ఆయన త్రిత్వంలో నిత్యుడుగా ఉన్నవాడు అని తీర్మానించి నైసియా 325 సంవత్సరంలో ఒక సిద్ధాంతాన్ని సంఘంలోని తీసుకొని వచ్చారు. అయ్యా, ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా నిత్యులు అన్నటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. ఇదే సిద్ధాంతం ఈనాటి సంఘంలోనికి వచ్చి ఈనాటి సంఘములో ఆనాడు ఏ విధంగా అయితే గలిబిలి కలుగ చేసిందో అదే గలిబిలి నేటి సంఘంలోనూ కలుగజేస్తూ ఉంది. ఒక శాఖ వారు ఇదే సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చి యేసుక్రీస్తును తక్కువ చేసి ఆయన సృష్టింపబడిన వాడు, ఆయన నిత్యుడు కాదు, ఆయన దైవత్వం ప్రశ్నిస్తూ రకరకాల బోధనలు చేస్తున్నా సోషల్ నెట్వర్క్ లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏరియస్ అన్న సిద్ధాంతం, ఈ ఏరియనిజం అన్న సిద్ధాంతాన్ని ఎప్పుడు సంఘము ఖండించింది అంటే క్రీస్తు శకము 325 సంవత్సరంలోనే ఈ సిద్ధాంతాన్ని ఖండించింది. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చి సంఘంలో గలిబిలి చేస్తున్నాం, మనం చూస్తూ ఉంటున్నాం. ఏరియనిజం మనం జాగ్రత్త పడాల్సిన సిద్ధాంతం, సంఘంలో అప్పుడు గలిబిలి కలుగ చేసిన సిద్ధాంతం, నేటి దినాల్లో కూడా ఈ సిద్ధాంతం సంఘంలో గలిబిలి కలుగ చేస్తూనే ఉంది. ఆ సిద్ధాంతాల నుంచి మనము జాగ్రత్త పడాలి. లాస్ట్ది మనం నమ్మే సిద్ధాంతం ట్రినిటీ, త్రిత్వము. ఈ సిద్ధాంతం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు 3 పర్సనాలిటీస్, 3 వ్యక్తిత్వాలలో తనను తాను మానవులకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఇది త్రిత్వం. త్రిత్వము అన్న పదం బైబిల్ ఎక్కడ మనకు కనిపించదు. బైబిల్లో ఎక్కడ త్రిత్వం అన్న మాట కానీ పదము కానీ ఉండదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే క్రీస్తు శకము 200 సంవత్సరంలో టెర్టిలియన్ అనేటువంటి ఆయన, ఒక పాస్టర్ గారు ఈ ట్రినిటాస్ అన్నటువంటి లాటిన్ పదాన్ని ఉపయోగించి త్రిత్వాన్ని ఆయన వివరించడం ప్రారంభించాడు. క్రీస్తు శకం 200లోనే. ఆ 200 సంవత్సరంలో ఆయన ప్రతిపాదించి ఈ పదాన్ని తీసుకుని వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ ఎప్పుడైతే ఆ నైసియా సభ నిర్వహించాడో, ఆ నైసియా కూడా అదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఈ త్రిత్వమైన పదము పాపులర్ అవ్వడం ప్రారంభమైంది. పాపులర్ అయి ఈ త్రిత్వము, త్రియేక దేవుడు అన్న పదాలు సంఘంలోనికి వచ్చాయి. మన సంఘ సిద్ధాంతం ఏంటి బ్రదర్? ఏ సిద్ధాంతం? ఈ సిద్ధాంతాల్లో మనం నమ్మే సిద్ధాంతం అంటే త్రిత్వము, ట్రినిటీ. ఏంటి ట్రినిటీ? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కొక్కటిగా నేను ఈ మధ్యకు తేవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా దేవుని సంగతులు, ద్వితీయోపదేశ ఖండం బైబిల్ ఏం చెబుతుందో మొదటిగా తెలుసుకొని తర్వాత త్రిత్వంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 4వ వచనం. నేను 4వ వచనం చెప్తాను, మిగతా వచనం మీకు కావాలంటే రాసుకోండి. ఒకవేళ మీకు అవసరమైతే నేను ఈ పీపీటీ PDF గా కన్వర్ట్ చేసి గ్రూప్ లో షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మొదటిగా ద్వితీయోపదేశ ఖండం 6వ అధ్యాయం 4వ వచనం బ్రదర్. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దేవుడు ఎటువంటి దేవుడట? అద్వితీయుడు, అనగా రెండవ వాడు లేడు. అటువంటి దేవుడు రెండవ వారు లేరు. ఇంగ్లీష్ లో అయితే హీస్ వన్ అని ఉంటుంది. యెషయా భక్తుడు మాట యెషయా 44:6, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. రాజైన యెహోవా మా విమోచకుడైన వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును. ఆయన ఒక్కడే దేవుడు, ఒక్కడే. పాత నిబంధన కొత్త నిబంధనలో చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మీరు వచనం కావాలి రాసుకోండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను ఉన్నను. ఎంతమంది ఉన్నారు మనకి దేవుళ్ళు? చెప్పాలన్నా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి? బైబిల్ అంటుంది ఆయన ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే. ఇంకో వచనం కూడా చదవండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగుట నమ్ముట మంచిదే. ఎవరు నమ్ముతున్నారు? ఆయన ఒక్కడని ఎవరు నమ్ముతున్నారు? నమ్మంది ఎవరు? అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయి.
ఆశ్చర్యం ఏంటంటే మనుషులకి అర్థం కాక రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చుకున్నారు. అందరూ చెప్పండి, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి? పక్కా ఒక్కడే. ఇది మనసులో పెట్టుకొని ఈ వాక్యాలు వినండి. ఒక్కొక్కటి నేను తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా అస్తిత్వం అంటే ఏమిటో ఆది కాండం 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. ఆది కాండ గ్రంథం 1వ అధ్యాయానికి వెళదాం. ఆది కాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలమ్మా. ఆది యందు దేవుడు అన్న మాట వచ్చినప్పుడు ఒరిజినల్ హిబ్రూ బైబిల్లో ఇక్కడ ఎలోహిం అని చదువుతాం. ఎలోహిం అంటే ఇమ్ అన్నటువంటి పదం, ఐఎం అన్నటువంటి ఇమ్ లాస్ట్ లో వచ్చి ఇమ్ అనే సౌండ్ ఏదైతే ఉందో అది బహువచనానికి సంబంధించింది, అనగా ప్లూరత్వానికి సంబంధించింది. ప్లూరల్ అది బహువచనానికి సంబంధించిన మాట. ఎలోహిం అంటే అది ఆయన పేరు కాదు, కానీ ఎలోహిం అంటే అది ఒక టైటిల్. ఆ ఎలోహిం అన్న దానికి అర్థం ఏమిటయ్యా అంటే సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎలోహింగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు బైబిల్ గ్రంథం ద్వారా నీకు నాకు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే మొదటి వచనంలో ఎలోహిం ఆయన సర్వ సృష్టికర్తగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 26వ వచనంకి వెళ్ళినప్పుడు ఒక మాట చదువుదాం. 26వ వచనం, మొదటి 26. తన దేవుడు మన స్వరూపమందు, మన అంటే సింగులరా ప్లూరలా, ఏకవచనమా బహువచనమా? మన అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. మన అంటే ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ. మొదటేమో దేవుడు అని రాయబడింది, ఇక్కడికి వచ్చినప్పుడు మన స్వరూపమందు. బైబిల్ చాలా క్లియర్ గా దేవుడు ఒక్కడే అంటుంది. ఆ ఒక్కడు ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు ఆయన మన స్వరూపమందు, తర్వాత మన పోలిక చొప్పున, మరల బహువచనం, తర్వాత మన పోలిక చొప్పున నరులము చేయుదము అన్నమాట. ఏకవచనమా బహువచనమా? తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు తనలో ఒక వ్యక్తిత్వం కాదు, కానీ మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిత్వాలు ఉన్నాయని దేవుడు తనను తాను మొదటి అధ్యాయంలోనే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవునిలో ఒక వ్యక్తిత్వం కాదు, కానీ మల్టిపుల్, అనగా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిత్వాలు ఉన్నాయని మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మన అంటే ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి మనకెలా తెలుస్తుంది? బైబిల్ ఎక్కడ చెబుతుంది అంటే ఆది కాండ గ్రంథం 18వ అధ్యాయానికి వెళదాం. జాగ్రత్తగా చదవడానికి, జాగ్రత్తగా పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. ఆది కాండ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం మొదలు చదువుదాం. మరియు మమ్రే దగ్గర ఉన్న వనంలో గుడారపు ద్వారమందు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి, యెహోవా అంటే ఒకరా, ఒకరికంటే ఎక్కువనా? అందరి పక్క. ఎంతమంది కనపడ్డారు ఆయనకి? ఏమ్మా మీ బైబిల్లో అలాగుందా? కనబడిన ఉందా, కనబడిరి అని ఉందా? కనబడినట్టు ఒకరా, ఇద్దరా? ఒకరే కనిపించారు. రెండవ వచనం, అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట. ఎంతమంది నిలబడ్డారు? ఇందాకేమన్నారు మీరు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా? కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురున్నారు. ముగ్గురుంటే ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? దేవుళ్ళారా అని పిలవాలి. ఈయన ఎవరు పిలుస్తున్నాడు? చదువుదామా, కిందకి చదవండి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి ఎవరు పిలుస్తున్నాడు? ప్రభు అంటే ఏకవచనమా బహువచనమా? పక్క వాళ్ళు బాగింటున్నారు. వచ్చిన వాడు యెహోవా, కనపడిన వారు ముగ్గురు. ఈయన పిలుస్తున్నది ప్రభువా అని ఏకవచనం. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ తనలో బహుళత్వము ఉంది అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ బహుళత్వంలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి అంటే 18వ వచనంకి వచ్చేలోపు బైబిల్ మాట్లాడుతుంది ఆయనలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి? 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ 3 వ్యక్తిత్వాలు ఉంటున్నాయి. ఆ 3 వ్యక్తిత్వాలు ఉంటే ఆ 3 వ్యక్తిత్వాలకు పేర్లున్నాయా?
ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఎలోహిం అనేది పేరు కాదు, అది టైటిల్. ఆయన సర్వ సృష్టికర్త అనేది టైటిల్. మరి ఈ ముగ్గురులో ఆ ఏక దేవునిలో, ఒకే దేవునిలో 3 వ్యక్తిత్వాలు ఉంటే, 3 పర్సనాలిటీస్ ఉంటే, ఆ పర్సనాలిటీస్ కి పేర్లు ఉన్నాయా? ఎంత చక్కగా బైబిల్ చెప్తుందో చూడండి. అలా అదే అధ్యాయం 18వ అధ్యాయం 22వ వచనంకి వెళ్దాం. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి, ఇక్కడ జరిగిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రాహాము దగ్గరికి వెళ్ళారు, త్రియేక దేవుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన భోజనం ఏర్పాటు చేశాడు, ఇక్కడ తిన్నారు. ఆ తిన్న తర్వాత ఇద్దరు లేచి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్ళిపోయారు. ఒక ఆయన అబ్రాహాము దగ్గర మాట్లాడుతున్నప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం 18వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిది. అబ్రాహాము ఇంకా జాగ్రత్తగా ప్రశ్న అడిగి చెప్పాలి. మీరు వచ్చింది ఎంతమంది? పక్క 3 వచ్చారు. అబ్రాహాము దగ్గర నిలబడింది ఎంతమంది? దానికి ముందు రాయడం ఆ మనుష్యులు అంటే ఎంతమంది వెళ్ళాలి? ఇంకా ఒకరికంటే ఇంకెంతమంది ఉన్నారు? 2. ఇక్కడ ఒకరు ఉన్నారంటే 2 మనుష్యులు వెళ్ళిదే రాయబడింది. అంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అక్కడ రాయబడింది. ఆయన పేరు ఏంటట? మొదటి వ్యక్తిత్వం పేరు యెహోవా. ఆయన మనం అన్నాం తండ్రి అయిన యెహోవా అన్నాం. మొదటి వ్యక్తిత్వం పేరేంటి? యెహోవా, తండ్రి అయిన యెహోవా. 2 వ్యక్తులు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? 19వ వచనంకి వెళ్ళినప్పుడు 19వ వచనం మొదటి వచనం 19వ అధ్యాయం మొదటి వచనం 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం ముందు ఆ మనుషులు వెళ్ళిది అని 18లో చదివాం. ఎంతమంది వెళ్ళారో రాయలేదు. 19వ అధ్యాయంకి వచ్చేలోపు అక్కడికి ఎంతమంది వెళ్ళారట? అర్థమవుతుందా? ఇంకొకరు ఎక్కడున్నారు? ఇంకా అబ్రాహాము దగ్గర ఉన్నారు. అబ్రాహాముతో మాట్లాడుతుంటే 2 ఎక్కడికి వెళ్ళిపోయారు? సొదొమకి వెళ్ళిపోయారు, లోతు దగ్గరికి వెళ్ళిపోయారు. లోతు దగ్గరికి వెళ్ళిపోయి వారు మాట్లాడుతున్నారు. ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమనిద్ద కూర్చుని వెళ్ళారు. సొదొమలో ఆ పరిస్థితి చూసి లోతు కుటుంబాన్ని బయటికి లాక్కొని వచ్చేసారు 2 దూతలు. 2 బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఇదే 19వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, ఇదేంటిది? అప్పుడు యెహోవా యొద్ద నుండి గంధకమును కురిపించాడు. అర్థమవుతుంది మీకు? అబ్రాహాముతో మాట్లాడిన తండ్రిని యెహోవా అబ్రాహాముతో మాట్లాడి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సొదొమలో వెళ్ళినటువంటి 2లో ఒక ఆయన పేరు చెబుతున్నాడు. ఏం పేరంటే ఆయన పేరు? ఏం పేరు? గట్టి చెప్పండి. ఆ సొదొమలోకి వెళ్ళినటువంటి 2వ వ్యక్తిత్వంలో ఆ యెహోవా పరలోకంలో కూర్చున్న యెహోవా యొద్ద నుంచి ఏం చేశాడట? గంధకాలు కురిపించాడు. ఎన్ని పేర్లు వచ్చాయి అక్కడ? ఆ వచనంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? యెహోవా యొద్ద నుంచి గంధకాలు కురిపించాడట. అర్థమవుతుందా మీకు? ఒక యెహోవా ఇంకో యెహోవా దగ్గర నుంచి గంధకాలను కురిపించాడట. ఈ యెహోవా ఎవరు ఉండాలి? మొదటి యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు అయితే, మొదటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి యెహోవా తండ్రి అయిన యెహోవా అయితే, ఈయన కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరెలా చెబుతారు బ్రదర్ అది యేసుక్రీస్తు అని? ఆయన పేరు యెహోవా అని పాత నిబంధనలో మీరెలా చెబుతారు? ఇంకా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం చాలా ఉన్నాయి, అన్ని జ్ఞాపకం చేయండి కానీ కొన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో ఎవరికి మార్గం సిద్ధపరచాలట? యెహోవాకు. ఎవరికి మార్గం సిద్ధపరచాలి? మళ్ళీ చెప్పండి. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఎడారిలో సరళము చేయుడి. ఇది ప్రవచనం. ఎవరి గురించిన ప్రవచనము? బాప్తిసం ఇచ్చి యెహోవాను గురించినటువంటి ప్రవచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళ. ఎవరు చెప్తున్నారు?
మత్తయి సువార్తలో బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన మార్గము సరళము చేయండి, ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఎవరంటే ఆ ప్రభువు యేసు క్రీస్తును చూసి బాప్తిస్మ యోహాను అన్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు కూడా నేను కాదు. అంటే యెషయా గ్రంథంలో ఆ 40:3 రాయబడినటువంటి యెహోవా మార్గము సరళము చేయడం అన్నప్పుడు ఆ యెహోవా ఎవరని మత్తయి సువార్త 3 చెబుతుంది. ఎవరుట? ఎట్టి చెప్పండి అమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారు. త్రిత్వములో ఆది కాండం 1 ఆ దేవుడు ఏకమైనప్పటికీ ఒకడైనప్పటికీ ఆయనలో బహుళత్వం ఉంది. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీస్, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిత్వాలను కలిగి ఉన్నాడు. 18వ అధ్యాయం వచ్చేలోపు ఒక వ్యక్తిత్వం పేరు యెహోవా అంది, రెండో వ్యక్తిత్వం పేరు 19వ అధ్యాయం యెహోవా అంది. మూడో వ్యక్తిత్వం ఉంది కదా, ఆయన పేరు ఏంటట చూద్దామా? ఆయన పేరు కూడా ఉంది బైబిల్లో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. మీరు నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా. యెషయా భక్తుడు మాట్లాడుతాను ఎవరిని చూశారని చెప్తున్నాడు. ఏం చూశారటమ్మా? ఎవరు చూశాడు? యెహోవాను చూశాడట. ఎవరు చూశాడు? యెహోవాను చూశాడు. యెహోవాను చూస్తే ఆ యెహోవా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 9వ వచనం చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరితో చెప్తున్నారు? యెహోవా దేవుడు యెషయా భక్తుడితో చెప్తున్నాడు. అదేగా మనకు అర్థమైంది. ఆయన యెహోవా దేవుడిని చూస్తే ఆ యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యెహోవా దేవుడు యెషయా భక్తుడితో చెప్తున్నాడు. ఎవరు యెహోవా దేవుడు? ముగ్గురు పర్సనాలిటీస్ లో, ఆ ముగ్గురు వ్యక్తిత్వాల్లో ఇక్కడ ఉన్న యెహోవా ఎవరిని బైబిల్ చెబుతుంది? అపోస్తలుల కార్యములో ఆ మాట రాయబడింది, చదువుదాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుని మట్టుకు చూచుదురు గాని కాననే కానరు. ప్రజల యొద్దకు చెప్పుము, కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము మందముగా విని మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా ఎవరు చెప్తున్నారంటే యెషయా గ్రంథంలో మాట పరిశుద్ధాత్మ. అక్కడ ఆయన పేరు ఏం రాయబడింది? ఏం పేరు రాయబడింది? యెహోవా అని పేరు రాయబడింది. యెహోవా యెషయాతో మాట్లాడుతూ పలికిన మాటను అపోస్తలుల కార్యములలో అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. ఆ యెహోవా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. అర్థమవుతుందా? ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం అంది దేవుడు ఒక్కడే కానీ ఆయనలో బహుళత్వం ఉంది అని ఆదికాండం 1వ అధ్యాయం మాట్లాడింది. ఆ బహుళత్వంలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి అంటే 18వ అధ్యాయానికి వచ్చేలోపు 3 వ్యక్తిత్వాలు ఉన్నాయండి. ఆ 3 వ్యక్తిత్వాల పేర్లు చూసినప్పుడు మొదటి ఆయన పేరు యెహోవా, రెండో వ్యక్తిత్వం పేరు యెహోవా, మూడో వ్యక్తిత్వం పేరు యెహోవా. అర్థమవుతుందా? ముగ్గురు వ్యక్తిత్వాలు పేరు యెహోవా 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 అయితే అసలు యెహోవా అంటే ఏమిటి? అసలు యెహోవా అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యెహోవా అన్న పేరు ఆయనకి ఎవరు పెట్టారు అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలో ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుచు దేవునికి మొరపెట్టారు, అయ్యా ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు. దేవుడు వెళ్ళి మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడుతూ అయ్యా మోషే వెళ్ళి వారిని విడిపించమంటే మోషే అడిగాడు, అయ్యా నేను వెళతాను కానీ నేను వెళ్ళిన తర్వాత నిన్ను ఎవరు పంపించారు అంటే నేనేం చెప్పాలి అంటే దేవుడు అన్నాడు. దేవుడు చెప్పిన మాట అందుకు దేవుడు నిర్మకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు
నేను ఉన్నవాడను. హిబ్రూ బైబిల్లో ఈ మాటకు యాహ్వే అని రాశారు, యెహోవా రాశారు. మొట్టమొదట దేవుడు తనను తాను మనిషికి ప్రత్యక్షపరచుకున్నటువంటి పేరు యెహోవా. నిర్గమకాండం 3:14 మాట చదువుతాం. యెహోవా అనగా నేను ఉన్నవాడను అని అర్థం. యాహ్వే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, నిర్గమకాండం 3:14 మోషేకు ఆయన ప్రత్యక్షపరచుకుంటే, మోషేకు ఆయన ఉన్నవాడను అని ప్రత్యక్షపరచుకుంటే, యాహ్వే అనే పేరు మొట్టమొదటి అక్కడ వస్తే, ఆదికాండం 2 యెహోవా దేవుడు అని చదివాం కదా, 18 యెహోవా దేవుడు చదివాం కదా. పిలిచింది దేవుడు మోషేని నిర్గమకాండం 3 పిలిచాడు. రాసింది మోషే కాబట్టి అప్పటికే మోషేకి ఆయన పేరేంటో తెలుసు. ఆదికాండం రాసేటప్పుడు ఆయన పేరు తెలుసు కాబట్టి రాసుకుంటా వెళ్ళిపోయాడు. యెహోవా అంటే అర్థం ఏమిటి? ఉన్నవాడను. ఏంటమ్మా యెహోవా అంటే అర్థము? మొదటి యెహోవా పేరు, మొదటి వ్యక్తిత్వం పేరే పేరు యెహోవా అంటే ఉన్నవాడు. రెండవ వ్యక్తిత్వం పేరే పేరు యెహోవా ఉన్నవాడు. మూడవ వ్యక్తిత్వం పేరే పేరు యెహోవా ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నవారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు. ఆయన పేరు యెహోవాయే, ఆయన పేరు యెహోవాయే, మూడో వ్యక్తిత్వం పేరు కూడా యెహోవాయే. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు పాత నిబంధనలో యెహోవా అయితే, ఆయన ఉన్నవాడు అయితే, మధ్యలో పుట్టాడు అన్న సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమవుతుందా? ఆయన పేరే యెహోవా అయితే, ఆయన పేరులోనే ఆయన ఉన్నవాడు అని మనుషులకు తనను తాను ప్రత్యక్షపరచుకుంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే ఈ సిద్ధాంతాలు? ఆలోచన చేయండి. ఎట్లా బ్రదర్ ఈ సిద్ధాంతం అర్థం చేసుకోవడం? త్రిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆదికాండం 1 ఆయన ఒక్కడే కానీ బహుళత్వం ఉంది అంటుంది. 18వ అధ్యాయంలో ఆ బహుళత్వంలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయంటున్నారు. ఆ 3 వ్యక్తిత్వాల పేర్లు యెహోవా అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? మనకు అర్థమైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, మన మనుషులు ఎందుకు అవుతాం? అర్థమవుతుందా? అంత ఈజీగా అర్థమైపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన అర్థం కాకనే రకరకాల సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కానీ ఆ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాల థీరీలు తీసుకొని వచ్చాయి సంఘంలో పెద్దలు. అందులో మొట్టమొదటి థీరీ ఏంటంటే ఎగ్ థీరీ. ఏం థీరీవా? ఏం థీరీ బ్రదర్స్? ఎగ్ బిర్యానీ కాదు, మీకు ఆకలిస్తుంది నాకు తెలుసు. ఎగ్ థీరీ తీసుకొచ్చారు. ఈ ఎగ్ థీరీ ఏంటంటే త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్గు పైన ఒక పొర, లోపల ఎగ్ వైట్, లోపల ఎల్లో 3 ఉంటాయి కదా, ఆ 3ని బట్టి త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ అది త్రిత్వ సిద్ధాంతాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయదు. ఎందుకంటే 3టికి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. రెండో థీరీ వచ్చింది. ఈ థీరీ ఏంటంటే వాటర్ థీరీ. ఏం థీరీ అమ్మా? వాటర్ థీరీ. ఈ వాటర్ థీరీ ఏంటంటే నీళ్లు ఉంటాయి, గడ్డ కడితే ఐస్ అవుతుంది, వేడి చేస్తే ఆవిరైపోతుంది. ఈ 3 ఒకటే కాబట్టి, ఒకదాని నుంచి వచ్చాయి కాబట్టి ఈ 3టిని ఉపయోగించి త్రిత్వాన్ని ఉపయోగిస్తారు. అది కూడా త్రిత్వాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు అంటే 3 యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఒకే చోట చాలా చోట్ల బైబిల్ మనకు కనిపిస్తారు. నీళ్లు, ఐసు, ఆవిరి 3ని ఒకటే చోట చూడగలుగుతామా? చూడలేము. కాబట్టి ఆ సిద్ధాంతం, ఆ థియరీ కూడా త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను చాలా చదివిన తర్వాత, చాలా పుస్తకాలు లేకపోతే చాలా ఆర్టికల్ చదివిన తర్వాత, చాలా రోజులు త్రిత్వాన్ని గురించి చదువుతున్నప్పుడు నాకు అతి దగ్గరగా వచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రూట్ థియరీ, ఆరెంజ్ ఫ్రూట్ థియరీ. రైట్? ఏంటి ఆరెంజ్ ఫ్రూట్ థియరీ అంటే, ఆరెంజ్ ఫ్రూట్ ఉంది. ఈ ఆరెంజ్ ఫ్రూట్ లో పైన తోలు ఉంటుంది కదా, ఆరెంజ్ ఉరిస్తాం కదా, తోలు ఉంటుంది కదా, ఆ తోలు తీస్తాం. తినడానికి తీసిన తర్వాత మీకోసం ఆరెంజ్ కూడా తెచ్చాము. ఓకే, ఇది ఒక భాగం. జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమైతే త్రిత్వం అంటే ఏమిటో మీరు ఎవరికైనా చెప్పగలుగుతారు. ఓకే, 3 ఎన్ని ఉన్నాయిడా? 3 ఉన్నాయి. 3 ఆరెంజ్ తీసుకొచ్చి ఈ తోలు పైన తీయడానికి కుదరలేదు నాకు. తీసేసి వాటి లోపల ఉన్నదాన్ని 3 ఇటుకలు పెట్టాం. ఈ ఎన్ని పండ్లు ఇవి? ఎన్ని పండ్లు? పక్క ఒక పండే కొనుక్కొచ్చాం. ఒక పండే కొన్నాం.
కట్ చేస్తే మూడయ్యాయి. ఈ పైన పొర ఏదైతే ఉందో ఆ పొర దైవత్వం, డివినిటీ అంటారు. దైవత్వం ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ దేవుని లోపల ఉన్న వ్యక్తిత్వాల్లో 3, ఇదిగో ఇలా 1, 2, 3. రైట్? జాగ్రత్తగా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఆరెంజ్ కొన్నారు, ఇలా కట్ చేశారు. నేను ఎలా వెళ్తుంటే ఈ పండు తింటా ఉన్నారు, మీరు ఈ భాగం తింటా ఉన్నారు. చూసి ఏమంటే ఏం చేస్తున్నారని నేను అడిగాను. ఏం చెప్తారు మీరు నాకు? ఆరెంజ్ తింటున్నాం అని చెప్తారు. వెళ్ళా, కొద్దిసేపు అయినా మళ్ళీ వస్తున్నా, ఇది తింటున్నారు. ఏమండి ఏం చేస్తున్నారు అని అడిగా. ఏం చెప్తారు? ఆరెంజ్ తింటున్నాం అని చెప్తారు. మరలా కొద్దిసేపు వచ్చా, ఇది తింటున్నారు. మరలా అడిగా, ఏం తింటున్నారు అని అడిగా. ఏం చెప్తారు? ఎన్ని ఆరెంజ్లు కొన్నారు? ఎన్ని ఆరెంజ్లు తిన్నారు? అర్థమవుతుందా? దైవత్వము ఒకటే, దేవుడు ఒక్కడే. నువ్వు తండ్రిని పిలిచినా దేవునే పిలుస్తుంటున్నావు, యేసయ్యని పిలిచినా దేవునే పిలుస్తుంటున్నావు, ఆత్మదేవాన్ని పిలిచినా దేవునే పిలుస్తుంటున్నావు. ఉన్నది దేవుడు ఒక్కడే. దైవత్వం ఒకటే, దేవుడు ఒక్కడే. దాని లోపల ఉన్నటువంటి ఈ 3 ఏ విధముగా ఒకే దానిలో ఉంటే వచ్చాయో, ఒకే దైవత్వంలో 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు అంతే. వారి ఫంక్షనాలిటీ లేకపోతే వారి ఫంక్షన్, ద వే దే ఫంక్షన్ ఇస్ డిఫరెంట్. కానీ ముగ్గురు ఒకటే. జాగ్రత్తగా వినాలి. ఒక సిద్ధాంతాన్ని నేను ఈ మధ్యకు తీసుకురావాలని ఆశపడుచున్నాను. మొదటి సిద్ధాంతం నేను ఆల్రెడీ చెప్పాను. మన సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం. మన త్రిత్వాన్ని నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. అది మన సిద్ధాంతం. రెండో సిద్ధాంతాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ పండు గట్టిగా పిండేసామనుకోండి, ఏమొస్తుంది? జ్యూస్ వస్తుంది, అవునా? దీన్ని పిండామనుకోండి, నీళ్ళు వస్తాయా? ఏమొస్తుంది? దీన్ని పిండితే పాలు రావు, దీని కూడా జ్యూస్ వస్తుంది. రైట్? ఇది ఏ కలర్లో ఉంది? ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది ఏ కలర్లో ఉంది? ఇది ఏ కలర్లో ఉంది? ఆరెంజ్ లో ఉంది. రైట్? ఒక పండు తీసుకున్నాం, కట్ చేసినాం. ఇది తిన్నప్పుడు తీయగా ఉంది. ఇది కారంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది? తీయగానే ఉంటుంది. అంటే మీకు అర్థం కావాల్సిన టాపిక్ ఏంటంటే, ఈ పండులో ఆ పైన తొక్క తీసేసి దానిలోని తీసినప్పుడు చూసినప్పుడు వాటిలో ఉన్న ప్రాపర్టీస్ లో ఏమైనా తేడా వచ్చిందా? ప్రాపర్టీస్ లో తేడా వచ్చిందా? గుణాలలో తేడా వచ్చిందా? లేదు. దేవుడు ఒక్కడే, దైవత్వము ఒకటే, డివినిటీ ఒకటే. దానిలో ఉన్నటువంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వారిలో ఉన్నటువంటి ఆ దైవత్వ లక్షణాలు ఉన్నాయి చూసారా? ఆ దైవత్వ లక్షణాలు ముగ్గురికి ఒకటే. పండులో లోపల ఏ విధముగా గుణాలు మారకుండా అన్నిట్లో సేమ్ ఉన్నాయో, తండ్రిలో అయ్యే గుణాలు ఉన్నాయి, కుమారుడిలో అయ్యే గుణాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మలో కూడా అదే గుణాలు. ఎవరు బ్రదర్ ఎక్కువ, ఎవరు బ్రదర్ తక్కువ అంటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వారు ముగ్గురు సమానం. దే ఆర్ కో ఈక్వల్. ముగ్గురు సమానమైన వారుగా ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచ్చినాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచ్చినాం. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచ్చినాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచ్చినాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. ఎలా ఉన్నాడు ఆయన? దేవునితో. ఎవరి గురించి మాట్లాడుతుంది బైబిల్? ఆయన దేవునితో సమానుడుగా ఉన్నవాడు. ఆయన క్వాలిటీస్, దైవత్వము యొక్క గుణములలో, గుణాతిశయములలో సమానముగా ఉన్నవాడు ఆయన. అర్థమవుతుందా? ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే రకరకాల బోధలు వచ్చాయి. తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ, రకరకాల బోధలు వచ్చేసాయి. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ కాదు. బైబిల్ అంటుంది ఆ ముగ్గురు దైవత్వములో సమానులుగా ఉన్నవారు. సమానముగా ఉన్నవారు. ఆయన సమానముగా ఉన్నవారు. ఎలా సమానంగా ఉన్నారు? కొన్ని వచనాలు చూద్దాం. మనం చదువుకున్నటువంటి ఆదికాండం 18. ఆదికాండం కదా 18. స్తోత్రంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 18కి వెళ్దాం. ఆయన ఏ విధముగా కో ఈక్వల్ అని ఆలోచించినప్పుడు 18వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అతడు
కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు తన ఎదుటగా నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగి. ఈ బౌ డౌన్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఈ బౌ డౌన్ సాగిల పడడం, నేలకు వంగడం, వారి ముందు కూర్చొని వారిని ప్రభువాని పిలవడం. ఇది ఆరాధనకు గుర్తు. వచ్చిన వాడు యెహోవా. ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తుంటే ఆరాధించడానికి అబ్రహాం గారు పరిగెత్తుకుని వెళ్ళి మోకాల మీద కూర్చొని వారి ముగ్గురి ముందు బౌ డౌన్ మ్రొక్కుతూ ఉన్నాడు. అనగా ఆరాధనకు గుర్తుగా ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆయన ఎవరిని ఆరాధిస్తున్నారు? మొదటి యెహోవానా, రెండో వ్యక్తిత్వంలో యెహోవానా, మూడో వ్యక్తిత్వంలో యెహోవానా, త్రియేక దేవుడినా? పక్క ఎవరిని ఆరాధించాలి మనం? తండ్రిని ఆరాధించిన, కుమారుని ఆరాధించిన, పరిశుద్ధాత్మను ఆరాధించిన, ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. సిద్ధాంతాలు వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించకూడదు, పరిశుద్ధాత్మను ఆరాధించకూడదు. ఎక్కడి నుంచి వచ్చే సిద్ధాంతాలు? ప్రకటన 4వ అధ్యాయానికి వెళ్ళగానే తండ్రి అయిన దేవుని ఆరాధన మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం ప్రారంభం అవగానే తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ ముద్రణ గ్రంథం ఆయన తీసుకున్నప్పుడు 24 పెద్దలు పరిశుద్ధ దూతల సమూహము ఆ గొర్రె పిల్లను ఆరాధించడం ప్రారంభించారు. ఎక్కడ? పరలోకంలో తండ్రి సన్నిధిలో. తండ్రి సన్నిధిలో కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు గాని, తండ్రి అయిన దేవుడు గాని వచ్చి అయ్యో మీరు కుమారుని ఆరాధించకూడదని చెప్పలేదే, మీరెందుకు చెప్తున్నారు? అబ్రహాము ఎప్పుడైతే ముగ్గురిని చూశాడో ఆ ముగ్గురి దగ్గరికి వెళ్ళి ముగ్గురికి మొక్కుతున్నాడు. త్రియేక దేవుని ఆరాధిస్తున్నాడు. ఆరాధనలో వారు ముగ్గురు సమానులు. ఆరాధన పొందుకునే విషయంలో వారు ముగ్గురు సమానులు. తర్వాత అన్నాడు, మృక్కి వెంటనే ఏమంటున్నాడు? 18వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? వచ్చింది ఎంతమంది? నేను పిలిచింది ఎంత? అర్థమవుతుందా? ప్రభువా అంటే అర్థం ఏమిటి? అయ్యా నా మీద అధికారం నీదే. ఎవరికి ఉంది మన మీద అధికారం? తండ్రికి ఉంది, కుమారుడికి ఉంది, పరిశుద్ధాత్మ. ఎందుకయ్యా అంటే ఆ ముగ్గురు త్రియేక దేవుడు. ఆయన ఏక దేవుడు. 3 పర్సనాలిటీస్, 3 వ్యక్తిత్వాల్లో ఉన్న దేవుడు. మన మీద అధికారము కలిగినటువంటి దేవుడు. అబ్రహాం అంటున్నాడు ప్రభువా అంటూ తనను తాను ఆయన ముందు సాగిలపడి సమర్పించేసుకుంటున్నాడు. దేనిలో వారు ఈక్వల్? ఆరాధనలు అందుకోవడంలో వారు ఈక్వల్, సమానత్వం కలిగినటువంటి వారు దేనిలో ఈక్వల్? అధికారము పొందుకున్నట్లో, అధికారము కలిగిన దానిలో వారు ఈక్వల్, సమానం. మీరు ఎలా చెప్తారు బ్రదర్ వాళ్ళకి సమానం అని అధికారము? కొంతమంది లేదు తండ్రి అధికారం కింద కుమారుడు పనిచేయాలి, యేసుక్రీస్తు పనిచేయాలని రకరకాలుగా మాట్లాడుతుంటున్నారు. కొత్త నిబంధనలు ఆ వచనాన్ని రాబోయే రోజుల్లో నేర్చుకోబోతున్నాం. ఇదే 18వ అధ్యాయం. ఎందుకు సొదొమకి వెళ్ళారు వాళ్ళు? సొదొమను నాశనం చేయడానికి వెళ్ళారు. జాగ్రత్త వినాలి. సొదొమను నాశనం చేయడానికి వెళ్ళారు. ఈ నాశనం చేయాలన్న డిసిషన్ ఎక్కడ జరిగిందా, జరగబోతుందా? ఆల్రెడీ జరిగింది, చేయడానికి వచ్చారు. వస్తూ దారిలో అబ్రహాం గారిని స్నేహితులు చూసుకోవడానికి వచ్చారు. అర్థమవుతుందా? డిసిషన్ అయిపోయింది. ఎక్కడైపోయింది? పరలోకంలో డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారు. ఇంప్లిమెంట్ చేయడానికి వస్తూనే ఒక యెహోవా ఇక్కడ ఉన్నాడు, 2 యెహోవాలు సొదొమకి వెళ్ళారు. ఈ యెహోవా అబ్రహాంతో మాట్లాడి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోతానే 19వ అధ్యాయంలో జాగ్రత్తగా చదవండి. 19వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదువుదాం. 19వ వచనం నుంచి లోతు మాట్లాడుతున్నాడు, చదువుదాం. ప్రభువా అలాగూ కాదు. ఏమంటున్నాడంటే ఆ 2వ యెహోవా అన్నాడు, అయ్యా మేము ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, ఇదిగో దూరంగా కనిపిస్తుంది, ఆ పర్వతానికి పోయి నువ్వు దాక్కో, ఆ పర్వతానికి వెళ్ళు, ఆ పర్వతాన్ని మీదకి వెళ్ళంటే ఇప్పుడు లోతు మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. 19వ వచనమా. ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము. నిర్ణయం ఎక్కడ జరిగిపోయింది?
నాశనం చేయాలన్న నిర్ణయం ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగిపోయింది. నాశనం చేయడానికి వచ్చిన యెహోవా సర్లే ఆ ఊరు నాశనం చేయలే ఇల్లు అన్నాడు. నిర్ణయాన్ని మార్చడం లేదా? మార్చడం లేదా? తండ్రి అయిన యెహోవాకు అధికారం ఎంత ఉందో ఇక్కడ కుమారుడైనటువంటి యెహోవాకు అంతే. కనిపిస్తుందా? వారు ఆరాధనలు పొందుకునేటలో వారు సమానులు, అధికారము కలిగి ఉండటంలో వారు సమానులు. మూడోది, అబ్రహాము గారు 18వ అధ్యాయం, అదే 18 ఆదికాండ 18లో 8లో చూడండి ఏం చేశాడు. అబ్రహాము 18వ అధ్యాయం 8 వచ్చింది. తర్వాత అతను వెన్నను పాలను సిద్ధము చేయించి వారి ఎదుట పెట్టి భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండెను. ఏం చేశారట? వెన్నను పాలను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద భోజనం అన్ని సిద్ధపరిచాడు. దాన్ని మనం సమర్పణ అంటాం. ఏమంటాం? సమర్పణ. దేవునికి సమర్పిస్తుంటున్నాడు. సమర్పణకు వచ్చినప్పుడు పెద్ద యెహోవాకు పెద్ద ముక్క, చిన్న యెహోవాకు చిన్న ముక్క, పరిశుద్ధాత్మ ఇంకో చిన్న పెద్దన్న చిన్న కదా, చిన్నకు పాలు మాత్రమే తాగన్నా నువ్వు అన్నాడా? అర్థమవుతుందని చెప్పేది. భోజనం తీసుకొచ్చాడు. పెద్ద యెహోవాకు లెగ్గు పీసు, చిన్న యెహోవాకు పాలిచ్చాడా? ఏం చేశాడు? సమర్పణ. ముగ్గురి ముందు తీసుకొచ్చి పెట్టి ముగ్గురికి సమానముగా సమర్పిస్తాడు. మన అర్థం కాని మనుషుల జ్ఞానముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మను వేరు చేసి మనం చూస్తున్నాము. కానీ ఆనాడు భక్తులకు చాలా చక్కగా ఈ సిద్ధాంతం అర్థమైంది. దేనిలో వారు సమానము? మొదటిగా ఆరాధన పొందుకునే వారు సమానులు, అధికారము కలిగిన వారు సమానులు, సమర్పణ పొందుకునేటలో కూడా వారు సమానులు. ఇదే 18వ అధ్యాయం 5వ వచనంలో మనం మాట్లాడుతున్నారు. 5వ వచనం చదవండి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇంది నిమిత్తము కదా మీ దాసుని ఎందుకు వచ్చి తినను. వారు ఏమంటారు? వారు నీవు చెప్పినట్లు. వచ్చింది ఎంతమంది లాగా కనిపిస్తున్నారు? వచ్చింది ఒకే దేవుడు. వ్యక్తిత్వాలు ఎన్ని కనిపిస్తున్నాయి? ముగ్గురు కనిపిస్తున్నారు. అంటే వారికి ఆలోచన, నిర్ణయము సపరేట్ ఉన్నాయి. కానీ వారు మాట్లాడుతున్నప్పుడు గొంతు ఎన్ని గొంతులు వస్తున్నాయి? ఒకటే వాయిస్ వస్తుంది, ఒకటే డిసిషన్ వస్తుంది, ఒకటే నిర్ణయం వస్తుంది. వారు నీవు చెప్పినట్లే చేయుము అనేది. 9వ వచనం చదవండి. అట్లే 9వ వచనం. వారు అతనితో నీ భార్య శాల ఎక్కడున్నదని వారు ఆయనతో. మళ్ళీ ఎన్ని గొంతులు వినిపిస్తున్నాయి? 3 వ్యక్తిత్వాలు ఉంటే 3 గొంతులు వినపడాలి కదా. ఎన్ని గొంతులు వినిపిస్తున్నాయి? ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే నిర్ణయం. అర్థమవుతుందా? తండ్రి నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు ఓకే అంటారు. కుమారుడు నిర్ణయం తీసుకుంటే మిగతా ఇద్దరు ఓకే అంటున్నారు. పరిశుద్ధాత్మ నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు ఓకే అంటున్నారు. వారి ముగ్గురిది ఒకటే మాట. అందుకంటుంది బైబిల్, వారి ముగ్గురు కో-ఈక్వల్. మన మొదటి సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం. రెండో సిద్ధాంతం వి బిలీవ్ దే ఆర్ కో-ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దే ఆర్ కో-ఈక్వల్. మూడో సిద్ధాంతం చేస్తాను, చెప్పి ముగించిన ప్రయత్నిస్తాం. మూడో సిద్ధాంతం మళ్ళీ పెడతాను ఆరెంజ్ ఇక్కడ. ఓకే, ఎన్ని ఆరెంజ్లు ఉన్నాయి? 3. కొన్నది ఒకటే బ్రదర్. మరి షాపోడు చెప్పాడంటే వాడు 3 బిల్లు వేస్తాడు. ఎన్ని ఆరెంజ్లు ఉన్నాయి? ఒకటే ఉంది, ఒకటే దేవుడు ఉన్నాడు. రైట్. ఈ ఆరెంజ్, ఆ ఆరెంజ్ లో ఉన్నటువంటి మీరు ఏమంటారు ఆ పీసులు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరెంజ్ లోపలికి ఏది ముందు వచ్చింది? ఏదనికి వచ్చింది? అన్ని ఒకేసారి. ఆరెంజ్ ఉప్పులు ఉన్నాయి కదా, మన లోపల పండులు ఇస్తే తొక్కలు ఇస్తే లోపల పండ్లు ఉంటాయి కదా, ఉప్పులు ఉంటాయి కదా. ఆ ఉప్పులన్నింటిలో ఏది ముందు వచ్చిందని ఏం చెప్తారు మీరు? ఆ ఉప్పులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చి ఉంటుందా? అన్ని ఒకేసారి వచ్చి ఉంటాయా? పక్క కదా, అన్ని ఒకేసారి వచ్చి ఉంటాయి. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతుంది? అన్ని ఒకేసారి వచ్చి ఉంటాయి. ఒకటి ముందు, ఒకటి వెనక రాదు. ఒకటి లావుగా, ఒకటి సన్నగా రాదు. ఒకటి తీపుగా, ఒకటి చేదుగా రాదు. అన్నీ ఒకేసారి వస్తాయి. దైవత్వములో ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తిత్వాలుగా ఉన్నప్పటికీ ఆ ముగ్గురు మొదటి నుంచి ఉన్నవారు.
యేసుక్రీస్తు నిత్యుడా, యేసుక్రీస్తు నిత్యత్వంలో ఉన్నవాడా, ఆయన మధ్యలో వచ్చినవాడా? ఆయన మధ్యలో వచ్చిన వాడైతే ఆయన ఎలోహిం కాలేడు, ఆయన సృష్టికర్త కాలేడు. సృష్టింపబడిన వాడు సృష్టికర్త ఎలా అవుతాడు? కాలేడు. ఆయన ఎలోహింలో ఉండలేడు, ఆయన ఎలోహింగా ఉండలేడు. యేసుక్రీస్తు నిత్యుడా? yes, he is eternal God. మీరెలా చెప్తారు బ్రదర్? చదువు వాక్యాలు చదవండి. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం, మనం బాగా తెలిసిన వచ్చినాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం. ఆది యందు వాక్యము ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యము దేవుడై. ఎప్పుడు వచ్చింది వాక్యము? ఆది నుంచే ఆ వాక్యము దేవుడిగా ఉన్నాడు. ఆయన మధ్యలో రాలేదు, మధ్యలో వచ్చినవాడు కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీద వచ్చిన చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీద వచ్చినాం. చాలా ఇంపార్టెంట్ వర్స్. ఈ మధ్య సంఘంలో జరుగుతున్న గలిబిలికి ఇవే ఆన్సర్లు, ఈ వచ్చిన ఆన్సర్లు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మీద వచ్చినాం. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంగ్లీష్ వైపులో హి ఈజ్ ఫర్ ఎవర్ అని ఉంది. ఆయన నిత్యుడుగా ఉన్నవాడు. ఇంకా నమ్మకం లేదా? చదవండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు బాగా తెలిసిన వచనమే. చదవండి. మనకు కుమారుడు, చదవండి, శిశువు పుట్టెను, ఎలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎటువంటి తండ్రి? ఎటువంటి తండ్రి? మీసా తిప్పుకొని నిత్యుడు కాదని వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఏం చెప్తామండి? ఏం చెబుతాం? యేసయ్య పెద్దన్న, పరిశుద్ధాత్మ చిన్న వాళ్ళకి ఏం చెప్తాం? బైబిల్ చదవమని చెప్తాం. ఇంకేం చెప్తాం అంతకన్నా? ఏమిటి బైబిల్? ఎవరి గురించి ఆ మాటలు? ప్రతి క్రిస్మస్ కు పుట్టింది మొదలుకొని మనం సండే స్కూల్ కాలం నుంచి ఆ వచనం చదువుకున్నావా లేదా? చదువుతున్నావా లేదా? ఆ వచనం తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు ఎవరైనా? సండే స్కూల్ పిల్లలు అడిగి చెప్తారు కదా వచనం. ఆ వచనం ఏం చెబుతుంది? యేసుక్రీస్తు నిత్యుడకు. మరి యేసుక్రీస్తు నిత్యుడు కాదని ఎలా అంటారు? ఆయన నిత్యుడు కాకపోతే, ఆయన సృష్టింపబడిన వాడైతే, ఆయన మధ్యలో వచ్చిన వాడైతే ఆయన ఎలోహిం కాలేడు. మనం చెబుతున్నటువంటి మూడో సిద్ధాంతం, మొదటి సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం, రెండో సిద్ధాంతం దే ఆర్ కో ఈక్వల్. మనం చెబుతున్నటువంటి మూడో సిద్ధాంతం, మన సంఘం మూడో సిద్ధాంతం, దే ఆర్ కో ఎటర్నల్. వారు ముగ్గురు నిత్యత్వములో ఉన్నవారు, మధ్యలో వచ్చిన వారు కాదు, మధ్యలో సృష్టింపబడిన వారు కాదు. ఈ మాట అనగానే చాలా మందిలో అన్న కీర్తన 2లో ఉన్నటువంటి మాట, సామెతలు 2లో ఉన్నటువంటి మాట, మరి ఆ మాటల సంగతి ఏమిటి? ఆ మాటలు పట్టుకునే కదా వారు యేసుక్రీస్తు నిత్యుడు కాదని మాట్లాడుతున్నారంటారేమో. ఆ మాటల అర్థాలు మీరు తెలుసుకోవాలి అంటే, యేసుక్రీస్తు కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడో తెలియాలి అంటే వచ్చే వారం మీరు ఆరాధనకు రావాలి. తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా? నెక్స్ట్ వీక్ ఆరాధనకు రావాలి. వచ్చే వారం కుమారుడు అంటే ఏమిటి? యేసుక్రీస్తు కుమారుడిగా ఎందుకు పిలువబడ్డాడు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం కావచ్చు, కీర్తన 2 కావచ్చు, ఆయన కనియున్నాను అనేటువంటి మాట ఏ సందర్భము, ఏ ఉద్దేశముతో ఆ మాట రాయబడి ఉంది, ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో ఆ మాట పలికి ఉండబడింది, ఈ సంగతిలో మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు మిస్ అవ్వకండి. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చిత్తము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. రైట్? ఈ త్రిత్వంలో మనం నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆ త్రిత్వం మనకు నేర్పే మొట్టమొదటి పాఠం వారి ముగ్గురు మధ్య ఉన్నటువంటి, ఆ ముగ్గురు పర్సనాలిటీస్ మధ్య ఉన్నటువంటి ప్రేమ. త్రిత్వంలో మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి ఆత్మీయ సంగతి ఏంటంటే ప్రేమ. అందుకే భక్తులు రాస్తున్నాడు, దేవుడు ప్రేమయే. వారి మధ్యన అమితమైన ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ. సంఘంలో ఉండాల్సింది కూడా ఇదే, ఆ ప్రేమే. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడన్నాడు పౌలు గారు. నాకు ప్రవచించే కృపావరము కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. రెండోది ట్రినిటీ. త్రిత్వంలో మనం నేర్చుకునే అద్భుతమైన సంగతి ఏంటంటే యూనిటీ, ఐక్యత. వారి మధ్యన ఉన్నటువంటి ఐక్యత. ఇదిగో తండ్రైన దేవుడు, ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకున్నాము, 3 పర్సనాలిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాము, వెళ్ళి సుధమగం నాశనం చేసి రావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిర్ణయం మార్చాడు కాబట్టి ఇంకో ఇద్దరు వచ్చేసి నాకు తెలియకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు అని ఒకరి ముఖాలు తిప్పుకునేది కాదు. వారి ముగ్గురికి ఉన్నటువంటి ఐక్యత అట్లాంటి.
ఐకమత్యం, ఐక్యత. సంఘంలో ఉండాల్సింది మొదటిది ప్రేమ, రెండోది ఐక్యత. వారి మధ్య నుండి ఐక్యత మనం నేర్చుకోవాలి. మూడోది ఫెలోషిప్, సహవాసము. వారి సహవాసం ఎంత అద్భుతమైన సహవాసము అంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు వేలాడుతూ తండ్రి చేయి విడిచితే కొన్ని క్షణాలు కూడా తట్టుకోలేకపోయాడు. ఎందుకు? ఆ సహవాసముని విడిచి, వారు ఒకరి సహవాసాన్ని ఒకరు విడిచి అంతవరకు ఎప్పుడు ఎడబాటు తెలియదు. సహవాసం సంఘ సహవాసంలో మనము ఒకరి ఎడల ఒకరు అటువంటి ప్రేమ, ఒకరి ఎడల ఒకరికి అటువంటి ఐక్యత కలిగి, మన మధ్య ఐక్యత కలిగి సంఘ సహవాసంలో మనం కూడా అలా కట్టబడాలి. సహవాసంలో కట్టబడాలి. సహవాసం దూరంగా అయితే మన ఆత్మీయ జీవితం చెడిపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే, త్రిత్వ దేవుణ్ణి మాట్లాడుతున్నాం, త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటారు. ఈ త్రియేక దేవుణ్ణి గురించి చెబుతూ, ఈ త్రియేక దేవుని గురించి, ఇదిగో మా దగ్గర ఈ సిద్ధాంతం ఉంది, మా దగ్గర ఈ సిద్ధాంతం ఉంది, మా సిద్ధాంతం ఇదని చెబుతూ రాండి చూసుకుందాం, తేల్చుకుందాం, ఛాలెంజ్లు విసురుకుంటాం. చిత్త సిద్ధాంతంలో ఉన్నటువంటి మొదటి పాఠం ఏంటి? ప్రేమ. ఆ త్రిత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ప్రేమ లేని ఛాలెంజ్లు విసురుతున్నావు అంటే నీకు త్రిత్వం అర్థం కాలేదు అని అర్థం. అంతే కదా? ఇంకో చర్చి వాళ్ళకి నువ్వు తొడగొడుతున్నావు, రా చూసుకుందాం అని పిలుస్తున్నావు అంటే సార్వత్రిక సంఘంలో ఐక్యత గురించి నీకు అర్థం కాల. అనగా నువ్వు త్రిత్వం మధ్యలో ఐక్యతను నువ్వు అర్థం చేసుకోలేదు. త్రిత్వంలో ఉన్నటువంటి ప్రేమ, త్రిత్వంలో ఉన్నటువంటి ఐక్యత నీకు అర్థమైతే సంఘంలో అలాంటి గలిబిలి అంటే దేవుడే అర్థం కాలేదు. బైబిల్ పట్టుకుని వచ్చేసారు. గమనించండి, దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ సహవాసము మనము లేకపోతే మనం ఆరాధిస్తున్న దేవుని మనం పరీక్షించుకోవాలి. అర్థమవుతుందా? ఎవరినైతే ఆరాధన అంటే ఏంటి? ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే వారిలాగా మనల్ని మనం మార్చుకోవడమే ఆరాధన. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే వారిలోనికి మనల్ని మనము మార్చేసుకోవడమే ఆరాధన. త్రిత్వ దేవుణ్ణి, త్రియేక దేవుని నేను ఆరాధిస్తున్న బ్రదర్ అని ఆ త్రియేక దేవుని ఆరాధిస్తూ ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, సహవాసమును కలిగి ఉండకపోతే నువ్వు ఆరాధిస్తున్నది త్రియేక దేవుని కాదు. రాబోయే రోజుల్లో ఆరాధనలో, త్రిత్వంలో ఉన్నటువంటి ఆ మూడు పర్సనాలిటీస్ యొక్క పాత్ర ఏమిటి? రక్షణలో వారి పాత్ర ఏమిటి? ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన అంశాలలో, ప్రార్థన విజ్ఞాపనలలో ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ఆ త్రీ పర్సనాలిటీస్, ఆ మూడు వ్యక్తిత్వాల పాత్రలు ఏమిటి? ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆ త్రిత్వం మూడు వ్యక్తిత్వాలు ఒకే చోట ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో మనకు ప్రత్యక్షపరచబడ్డారో ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు చెప్పిన 18వ అధ్యాయం 19వ అధ్యాయం మరలా చదవండి. మీకు మరికొన్ని సంగతులు అర్థమవుతాయి. జాగ్రత్తగా ఉందాం. ఎటువంటి బోధన వైపుకి వెళ్లకుండా ఏది సత్యమో బైబిల్లో చూసి, చదివి, ధ్యానించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.